మోహన్ రవికుమార్ గారు ఎంత శుద్ధ పోసో తెలియజేసినటువంటి ఫోటోలు ఇవి. నీకు సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయమన్నావు కదా. ఈవిడ చెప్పు, నేను చెప్పను. మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నీ హైకమాండ్కి తెలియపోద్దు కానీ మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఈవిడెవరో. నువ్వు చెప్పు ఈవిడెవరో. ఈవిడ కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రిన్సిపాల్. నేను ఎందుకులే ఆవిడ పేరు చెప్పడం అని చెప్పట్లేదు. అందుకే ఆవిడ ఫేస్ని బ్లర్ చేశాను, ఆవిడ కుటుంబాన్ని ఎందుకు బయట పెట్టాలని చెప్పేసి. ఈవిడ కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రిన్సిపాల్. ఈవిడ ఏం చేసావు నువ్వు? తీసుకెళ్ళి ఒంటిమెట్ట ఆలయానికి తీసుకెళ్తావా? చూడండి, ఒంటిమెట్ట ఆలయానికి తీసుకెళ్ళాడు. ఆ డేట్ కూడా చెప్తాను నేను. ఆలయ మర్యాదలతో ఒంటిమెట్ట ఆలయానికి నువ్వు తీసుకెళ్తావా? తీసుకెళ్ళి పూజలు చేయిస్తావా? ఒక ఎమ్మెల్యేతో సరదాగా ఇండివిజువల్గా ఫోటోలు తీసుకునేటప్పుడు నా ప్రక్కన నిల్చున్న అమ్మాయి కన్నా సహజంగా మనం ఒక సోదర భావంతో మనం చేయవేస్తాం. నీవి రంగు కళ్ళు కాబట్టి నీ రంగు దృష్టిలో నీ పార్టీ ఒక రంగు. గోరెంట్ల మాధవ్ నుంచి అంబటి రాంబాబు కానీ అవంతి శ్రీనివాస్ గారు రంగు అంటే వాళ్ళు చేసేవి, మా నాయకుడు చేసేది కాదు. ఆయన స్వయంగా మన పవిత్ర తిరుపతికి వాళ్ళ దర్శనం తీసుకెళ్లేటప్పుడు రూము బయట తీసుకున్న ఫోటోలు. దీన్ని మార్పింగ్ చేసి నువ్వు ఏదో తప్పుడు ఒక తొక్క మీడియా మీకు ఉంది కాబట్టి ఆ మీడియాలో మీరేమో ఒక తప్పుడు ప్రచారాలు చేయడానికి నువ్వు ఆవిడని ముందు పెట్టుకొని సౌమ్య గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీకు ముందా మాకు ముందా? ఆ సౌమ్య చేసే తప్పుడు పనుల్ని కప్పిపుచ్చుకునేటట్టు ఇవన్నీ కూడా ఆవిడని మీరు పావుగా వాడుకున్నారే తప్ప ఆవిడకి మీరు చేసే మేలు ఏమీ లేదు. ఆవిడ చేసిన తప్పుకి కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేశాడు. నీకు దమ్ముంటే, మీ నాయకుడికి దమ్ముంటే కలెక్టర్ మీద కేసులు వేయండి.